చేసుకోను ఏం కాదు వద్దురా వద్దు ఏం కాదు అన్న కాలు మొక్కుతా ఏం కాదు నేనే కాలు మొక్కుతా వద్దు నేనే కాలు మొక్కుతా వద్దురా ఇగో నన్ను చేసుకో జర దండం పెడతానే నీకోసం చిన్న గిఫ్ట్ ఇది ఓపెన్ చేయి ఒకసారి ఎక్కడ పోయేస్తున్నావు తీసుకుపోయారు కదా సినిమాకి పోయినావా ఎప్పుడు పోలేదని పుష్ప పుష్ప ఏం పేరు నీ పేరు భిక్షపతి గట్టిగా మాట్లాడు చెవు వినిపించదు భిక్షపతి భిక్షపతి ఏం చేస్తావు భిక్షపతి సెక్యూరిటీ సెక్యూరిటీ ఎంత సంపాదిస్తావు 12,000 12,000 సరిపోతాయా ఏం చేద్దాం మరిగా ఎక్కడ ఆయన మనది మాదా ఇక్కడనే సికింద్రాబాద్ మాది ఇది ఏం లేదు భిక్షపతి చిన్నది ప్రాబ్లం వచ్చింది మా అన్న ఉంటాడు కదా మా పెద్దమ్మ కొడుకు బాగా తాగి కిడ్నీలు ఉంటాయి కదా ఖరాబ్ అవుతాయి కిడ్నీలు అంటున్నా ఇది లివర్ లివర్లు 2 కూడా ఎగిరిపోయినాయి 2 కూడా పోయినాయి తాగి తాగుడు ఏంది అసలు అట్లా నీళ్లు పోసుకోకుండా తాగుతాడంట అట్లనే నువ్వు కూడా తాగుతావు అట్లనే నీళ్లు పోసుకోకుండా కచ్చా తాగవు నీళ్లు పోసుకుంటావు 90కి ఎక్కువ తాగ మళ్ళా అయితే ఆయనకు ఆపరేషన్ అవుతుంది ఇప్పుడు సర్జరీ అక్కడనే సికింద్రాబాద్ లో హాస్పిటల్లో అవుతుంది అయితే 2 కిడ్నీలు పోయినాయి 2 కిడ్నీలు పోయినాయి అదే ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు ఒక కిడ్నీ ఉంటే అయినా బతుకుతాడంట లేకపోతే పైకే అంట పోతాడంట పిల్లలు ఆయనక పెళ్ళే కాలే ఇంకా అల్లుడు గిట్టిన దానికోసం అనే నిన్ను ఎక్కించుకున్నా ఏమన్నా హెల్ప్ చేస్తావేమో అని మనకు డ్యూటీకి పోతుంది మా అల్లుడు గిట్టే తాగి లివర్స్ అయితే సూర్యాపేటలో 1,60,000 ఇప్పుడు నెల 15 రోజులు 1,80,000 ఇక అయితే దానికోసం అనే చూస్తున్నాం అనమాట ఎవరన్నా ఇస్తారేమో అని ఇక అందుకోసం అనే నిన్ను ఎక్కించుకున్నా ఇదేంటో అయితే అరే నీ అబ్బా అర్థమైందా మరి ఏమంటావు పెద్ద మనిషి పైసలు ఇస్తాం కావాలంటే ఒకటి పెట్టుకో నువ్వు ఒకటి మనకు 12,000 వస్తే నెలంతా నేనేమంటున్నా ఒక లివర్ ఇయ్యి ఇంకోటి పెట్టుకో నవ్వుతావు అందుకోసమనే ఎక్కించుకున్నా జరా చెప్తా మా వాళ్ళకు తీసుకొస్తున్నాను ఏం టెన్షన్ వాళ్ళు టెన్షన్ తీసుకుంటారు ఒకటే హలో డాక్టర్ గారు ఏం పేరన్నా ఏం పేరన్నా ఒక పర్సన్ ఉన్నాడు భిక్షపతి పేరు తీసుకొని వస్తున్నాం మళ్ళా ఒక లివర్ తీసుకొని వదిలేద్దాము అదే డబ్బులు కూడా ఇస్తాంలే మేము సరే సరే చేస్తా ఓకే
పోదాం పద చెప్పిన లేదు ఆయన జరా ఏం టెన్షన్ ఏం పడకు ఏం కాదు నీకు డబ్బులు ఇస్తా నేను డ్యూటీకి పోతున్నా డ్యూటీకి లేదు ఏం లేదు మళ్ళీ వద్దాం మనం కావాలంటే నేను దింపేస్తా వద్దు నాయన వద్దా అంటే ఎట్లా వద్దంటే ఎట్లానే లేదు నాయన లేదు లేదు పోదాం మనం నువ్వు ఎక్కినావు అయిపోయింది ఇక పోదాం నిన్ను వేరే దింపని ఇక డైరెక్ట్ తీసుకోవడం నేనే నీ కాలు మొక్తే అర్థం చేసుకోవే మా అన్న కోసం జర అర్థం చేసుకో నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు మా అన్న కోసమే జర అర్థం చేసుకోవే జర దండం పెడతానే నీ కాలు మొక్తా జర జర అర్థం చేసుకో ఇంకా మా అన్న కోసం నువ్వు ఇంత బతలాడుతున్నాము కష్టం చేసుకుంటే బతున్నాయి అదే అదే గాని మేము కూడా అంతే గాని ఎవరైనా అంతే కదా పని చేస్తేనే కదా పైసలు పని చేయండి ఎట్లా వస్తాయి కదా జర అర్థం చేసుకో జర అర్థం చేసుకో మనం పోదాం జర నీతో లేదు నాతో లేదు ఏం లేదు నేనే నీకు దండం పెడతా అంటున్నా ఒక ఇంజక్షన్ చేస్తా చేసుకో దండం లేదు గిన్నం లేదు నీకు అర్థం చేసుకో అంటే అర్థం అవుతలే ఏం లేదు పోదాం మనం ఒక ఇంజక్షన్ చేసుకో నువ్వు ఏం కాదు ఏం కాదు ఏం కాదు నేనే కాలు మొక్తా జర దండం పెడతానే అర్థం చేసుకోవే అర్థం చేసుకోవే జర అర్థం చేసుకో జర ప్లీజ్ ఒక్కటి ఒక్క లివర్ నాకు ఏది లేదు ఒక లివర్ ఇచ్చిపో ఒక లివర్ ఇచ్చిపోవే జర అర్థం చేసుకో జర అర్థం చేసుకో అయ్యా ఎందుకు అట్లా చేస్తున్నావు వద్దా వద్దా నేనే నీకు దండం సరే సరే సరేలే కానీ ఏం వద్దులే కానీ ఏం లేదు కాక ఏం భయపడకు ఏం టెన్షన్ లేదు నేను చెప్పేది విను ఇట్లా ఎప్పుడే కానీ తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే కార్లో ఎక్కొద్దు అదే దానికోసం మనం వీడియో చేస్తుంటాం ఏం లేదు ఇక్కడ చెప్పు చెప్పు ఏమనుకున్నాను నిజం అనుకున్నావు కానీ అట్లా ఎక్కొద్దే మనము అట్లా ఎక్కితే నిజంగా జరిగితే ఏం చేస్తారు ఇప్పుడు రాత్రి ఈ రోడ్లలో ఎవ్వరు తిరగరు ఎందుకంటే పొద్దుపోయి అదే గాని సరే సరే గాని ఈ రోడ్లలో ఎవ్వరు తిరగరు ఇట్లా నువ్వు వచ్చి ఎవరి కార్లు అంటే అలా కార్లు ఎక్కితే నిజంగా తీసుకోపోతే ఏం చేస్తావు కదా అట్లా ఎక్కొద్దు కదా సరే అదేంటే ఏం లేదు ఇక్కడ ఒకసారి చెప్పేసి మీరు కూడా చెప్పండి ఎవరు ఎక్కొద్దని చెప్పు ఎవరు ఎక్కొద్దు మీరు కూడా ఎక్కితే ఏమైతుంది ఇదే పరిస్థితి ఇలాంటి ఇబ్బందులు అవుతాయి దాని గురించి అని మనం వీడియోస్ చేస్తుంటాం అంతే ఏం లేదు ఏం భయపడకు నీకోసం ఒక చిన్న గిఫ్ట్ ఎంతమంది పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అయినా అవునా నీకోసం చిన్న గిఫ్ట్ ఇది ఓపెన్ చేయి ఒకసారి ఇలా పట్టుకో ఒక్కసారి ఓపెన్ చేయి కత్తిస్తా ఇట్లా అది కింద పెట్టుకో బ్యాగ్ ఇది కూడా ఏమేమి ఉన్నాయి అలా ఇవన్నీ కవర్లు వేసుకో కవర్ కూడా ఇస్తా ప్లాట్కో ఏంటిది అదేంటి పప్పు ఏంటిది ఉప్పు గట్టే మాట్లాడు ఇదేంటిది చక్కెర ఏంటిది పిండి చపాతీ పిండి ఆశీర్వాదం ఇది బియ్యం ఓకేనా
ఇవి బియ్యం ఇవి హ్యాపీయా హ్యాపీయా ఈ కాలు అట్లా ఏమొద్దు పెద్ద మనిషి అట్లా ఎక్కొద్దు ఓకేనా ఓకేనా నువ్వు హ్యాపీయా కాదా చెప్పు హ్యాపీ చెప్పు హ్యాపీ హ్యాపీయా సంతోషం ఏం లేదు ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇట్లనే ఎవరికన్నా ఏమైనా చేద్దామని కానీ ఎప్పుడు మనకు సెట్ అయితే లేదనమాట సరే ఇలాంటి వాళ్ళకి చేద్దామనేసి నేను అట్లా ట్రై చేసిన ఏంటనంటే మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి చాలా చేయాలనిపిస్తుంటుంది మనకు కూడా మన వీడియోస్కు సపోర్ట్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి నువ్వు చెప్పు వీడియో చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకేనా కాక ఏం లేదు నేను దింపేస్తాలే నీకు లేట్ అయినా కానీ నేను దింపేస్తాలే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏమనుకున్నావే కాక నిజంగా నాకు భయం అయింది ఈ వీడియో అనేటిది యూట్యూబ్ లో వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఏం లేదు ఏంటంటే జనాలు ఇట్లా జాగ్రత్తగా ఉండాలని మనం వీడియో చేస్తుంటాం అంతే ఇది చూసిన వాళ్ళు ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ జాగ్రత్త పడతారు ఇప్పుడు నువ్వు తెలియక ఎక్కినావు నువ్వు తెలిస్తే ఎక్కవు కదా ఓకేనా ఓకేనే బాయ్ చెప్పేసి ఒక్కసారి బాయ్